సో ఈ రోజు మనం ఎప్పటి నుంచో కూడా వెయిట్ చేస్తున్నాము. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అల్లు అర్జున్ కేసులో రియాక్ట్ అవుతారా అవరని. సో ఎట్టకేలకైతే ఈ రోజు రియాక్ట్ అయ్యారు. సో ఆయన చేసిన వ్యాఖ్యలకి నువ్వేమనుకుంటున్నావు? రియాక్ట్ అవుతారు. ఎందుకు ఎవరు ఫ్యామిలీ కాబట్టి ఎంతో కొంత ప్రేమ ఉంటుంది. ఎంత ఇప్పుడు మామయ్య అయినప్పుడు ఎలక్షన్ టైంలో అతని సైడ్ పోకుండా వైసీపీ టైం వెళ్ళిపోయాడు. అతను అలా ఉన్నా కూడా వీళ్ళు క్షమిస్తారు. మెగా ఫ్యామిలీ అనేది ఎప్పటికైనా నమ్మకంగా మంచిగా ఉంటారు కాబట్టి ఎప్పటికైనా క్షమిస్తారు. అంటే ఇప్పుడు ఆయన చేసిన వ్యాఖ్యలన్నింటిలో కూడా ఆల్మోస్ట్ ఇక్కడ మనకు అల్లు అర్జున్ సపోర్ట్ చేసినట్టు అనిపిస్తుంది. సో మీరు అట్లా అనుకుంటున్నారు? నేనైతే అనుకోవట్లేదు. ఏదో చెప్పాలి కాబట్టి చెప్పాడు అనిపిస్తుంది. అంటే ఎందుకని అట్లా అనిపిస్తుంది? అందరూ కూడా సపోర్ట్ చేశారని అంటున్నారు కదా. సపోర్ట్ ఏం లేదు. మామయ్య సైడ్ పోకుండా వైసీపీ సైడ్ వెళ్ళిపోయి అలా చేసినందుకు ఎంతో కొంత కోపం ఉంటుంది. ఏదో మీడియా ముందు చెప్పాలి కాబట్టి కొంచెం రియాక్ట్ అయ్యాడు అంతే. అంటే అందరూ కూడా రియాక్ట్ అవ్వట్లేదు, ఎందుకు అవ్వట్లేదు అంటున్నారు కాబట్టి అయ్యారంటారు అంతే. అందరూ ఎందుకు అవ్వట్లేదు అది ఇది అని అన్నారు కాబట్టి అవ్వాల్సి వచ్చింది. ఓకే, అవ్వాల్సి వచ్చింది అంటారు. సరే, ఇప్పటి వరకు ఆయన గోటుతో బయలుదాని గొడ్డల దాకా తెచ్చుకున్నారు, ఆయన ఈ విధంగా మాట్లాడుతున్నారు. సో ఇవన్నీ కూడా కల్పితాలే అంటారా? అంతే బ్రో. ఇప్పుడు ఎంత స్టేజ్కి ఎదిగినా కొంచెం అణిగి మణిగి ఉండాలి. రామ్ చరణ్ లాగా ఉండాలని నా అభిప్రాయం. ఎంతసేపు యాటిట్యూడ్ స్టేజ్ మీద ఇలాగా పాజిటివ్ గా నెగిటివ్ గా నేనే గొప్ప నేనే తోపు అనుకుంటా పోతారు కాబట్టి ఎంత లేచినా చూసారు కదా పబ్లిక్ ఎలా చేశారు, తొక్కి నార తీశారు అనేది ఇదే ఎగ్జాంపుల్. అయితే ఇప్పుడు ఈ కేసుని జనవరి 10th వాయిదా వేశారు అల్లు అర్జున్. సో ఆల్మోస్ట్ ఈ 10th తర్వాత ఖచ్చితంగా జైలుకే పోతాడని 80% అంటున్నారు. మీ అభిప్రాయం? జైలుకి పోతా ఉంటారు, ఒక రోజు నుంచి మళ్ళీ బయటికి తీసుకొస్తారు, అది మాత్రం పక్క. కానీ డైలీ ఉంచరు కదా, ఏదో 1 day తీసుకెళ్ళి అలా తీసుకొస్తా ఉంటారు. అంటే సాక్ష్యాధారాలు అన్ని కూడా అల్లు అర్జున్ వ్యతిరేకంగా 100 వీడియోస్ ఉన్నాయి ఇప్పుడు పోలీసు వాళ్ళ దగ్గర. పోలీసులు పెట్టిన కేసు స్ట్రాంగ్ గా కనిపిస్తుంది కదా. సో ఏమంటారు, ఆయన ఖచ్చితంగా శిక్ష పడే అవకాశం ఉందంటారా లేదంటారా? శిక్ష అనేది ఏం లేదు బ్రో. అంటే చనిపోయింది కాబట్టి ఆ కోపం మీద రేవంత్ రెడ్డి గారు అలా అంటే పబ్లిక్ నెగిటివ్ గా అనుకోకుండా ఒక రోజు అలా రిమాండ్ కి తరలిస్తే మళ్ళీ తీసుకొచ్చిన తర్వాత అది ఏముంది అంత నెగిటివ్ ఏముంది. ఊరికి అలా తీసుకెళ్ళి మళ్ళీ తీసుకొస్తారు, అంత ఏముంది.